జై శ్రీదత్త, జై గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. మహనీయుని మాటలు బోధ. 42వ రోజు. ఆశ్రమ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి. శ్రీ స్వామివారు ఒకవైపు తన ధ్యానం కొనసాగిస్తూనే విడి సమయాలలో నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు ప్రతి పక్షం రోజులకు ఒకసారి మొగల్చెర్ల వచ్చి శ్రీ స్వామివారిని కలిసి విచారించి వెళ్ళటం యథావిధిగా జరుగుతున్నది. అటు మీరాశెట్టి దంపతులు కానీ ఇటు పద్మయ్య నాయుడు కానీ ఎవరు వచ్చినా శ్రీధర్రావు గారిని ప్రభావతి గారిని కలవకుండా తిరిగి వెళ్ళేవారు కాదు. అప్పుడప్పుడు శ్రీ చెక్కా కేశవులు గారు కూడా శ్రీ స్వామివారి కోసం విజయవాడ నుంచి వచ్చి కొంత సమయం శ్రీ స్వామివారి సమక్షంలో గడిపి వెళ్ళేవారు. శ్రీ స్వామి వారి పరిచయం వలన వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల మాదిరి కలిసి పోయారు. క్రమంగా మొగల్చెర్ల చుట్టుపక్కల గ్రామాలలో శ్రీధర్రావు గారి స్నేహితులు అలాగే బంధువర్గంలో శ్రీ స్వామివారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరగసాగింది. శ్రీ స్వామివారిని చూడాలనే కుతూహలంతో కొంతమంది మొగల్చెర్ల రావటం, వాళ్లకు భోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేయటం ప్రభావతి గారి మీద పరోక్షంగా శారీరక భారం పడసాగింది. వచ్చేవారిని వద్దని చెప్పలేరు. కొంతమంది 2-3 రోజులు త్రిష్ట వేసి కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపసాగారు. వాళ్ళని వదిలించుకోవటం శ్రీధర్రావు దంపతులకు తలకు మించిన భారంగా మారింది. జై శ్రీదత్త, జై గురుదత్త. ఒకరోజు సాయంత్రం వేళ శ్రీధర్రావు ప్రభావతి గారు శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో శ్రీ స్వామివారు ఆశ్రమం కోసం కడుతున్న గోడల మీద నిలబడి ఉన్నారు. వీళ్ళిద్దరిని చూడగానే నవ్వుతూ రండి రండి మీరొస్తారని అంతర్వాణి చెప్పింది. అందుకే బయటకు వచ్చి నిలుచున్నాను. ఆశ్రమ వాసానికి అన్నీ అమరుతున్నాయి. ఏమ్మా, జటాజుటం గురించిన చింత పూర్తిగా తీరిపోయిందా? ఎంత భంగపడ్డావు తల్లి అంటూ పూరిపాకలోకి వెళ్ళి మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. దంపతులిద్దరూ శ్రీ స్వామివారికెదురుగా బల్ల మీద కూర్చున్నారు. ఆ తర్వాత ఈ విధంగా సాగింది. శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయారు. ఏదో చెప్పబోతున్నారనే శ్రీధర్రావు ప్రభావతి గారు గ్రహించి సావధానంగా వినటానికి ఉద్రిక్తులయ్యారు. జటాజుటం గురించి నువ్వు ఎంతో ఆరాటపడ్డావమ్మా. అమ్మా, ఎందుకు? ఆ జుట్టు నా ఈ శరీరంతో పాటు నేను చేసిన జపతపాదులలో ఒక భాగమని, అందులో మహిమలుంటాయనే ఒక్క ఆలోచన నీలో బలంగా ఉండిపోవటం వల్ల, అదీ కాక నన్ను ఓ గురుస్థానంగా భావించటం వల్ల నీలో ఆ తపన కలిగింది. ఇందులో కొంత వాస్తవం ఉన్నా గురువు యొక్క పరిపూర్ణ అర్థం ఎంతమంది తెలుసుకుంటున్నారు? గురువు వాడిన వస్తువులతోనే మనకు మోక్షం సిద్ధిస్తుందా? లేదా గురువచనాలను బట్టి పెట్టటం వలన కోరికలు సిద్ధిస్తాయా? గురు ఉపదేశాన్ని ఆచరించకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏమి ఫలితం? గురు శిష్యులలో ఎన్నో రకాలున్నారు. కొంతమంది గురువు నామాన్నే తలుస్తూ ఉంటారు. మరి కొంతమంది గురువు పాదాలను పదే పదే స్పృశిస్తూ ఉంటారు. ఇంకొందరు క్షణానికొకసారి గురువు రూపాన్ని తలుచుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇవేవి నీకు గురుకృపను
సంపూర్ణంగా అందజేయవు. గురువు ఒక పుణ్యతీర్థం వంటి వాడు. గురువు మనసు ఉల్లాసమై శిష్యుని పట్ల సేవతో, ప్రేమతో, దయతో, వాత్సల్యంతో నిండిపోయి తన శరీరము, మనసు దేవి భావంతో పొంగిపోతూ ఉన్నప్పుడు పలికే పలుకులు లేదా ఉపదేశించే బోధనలను శిష్యులు మంత్రాలుగా గ్రహించాలి. ఉత్తమ శిష్యుడిపై గురుకృప ఎల్లవేళలా ప్రసరిస్తూ ఉంటుంది. అలాగే గురువు యందు శిష్యుడికి అనన్య భక్తి ప్రపత్తులుండాలి. శిష్యుడి నుంచి గురువు ఏదో గొప్ప గొప్ప ధనరాశులు కోరాడు. సద్గురువు ఆశించేది శిష్యుని యొక్క శ్రద్ధ. ఆ శ్రద్ధ లేనివాడు గురువు సమీపంలో ఉండే అర్హత కూడా ఉండదు. నేను ఆ దత్తాత్రేయుడి తత్వాన్ని అనుసరిస్తూ ఉంటాను. దత్తాత్రేయుడు ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ఎన్నో జీవరాశుల నుంచి ఉపదేశం పొందానని చెప్పుకున్నాడు. ఆయన దృష్టిలో పిపిలికాది బ్రహ్మ పర్యంతము గురు స్వరూపమే. చిన్న పెద్ద తేడా లేకుండా, ఉచ్చ నీచ భేదం పాటించకుండా ఎందులో ఏ సందేశం ఉందో దానిని నిష్కారణంగా గ్రహిస్తాడు. తాను గ్రహించిన దానిని తమ శిష్యులకి ఉపదేశం చేస్తాడు. సద్గురువుని సేవించటం అంటే ఆ గురుతత్వాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకోవటం. మనస వాచ కర్మన గురు ఉపదేశాన్ని ఆచరించటం. కొన్నాళ్ళు ఒక గురువుని సేవించటం, మరి కొన్నాళ్ళు ఇంకొకరిని నమ్మటం. ఇది పరిపక్వత అనిపించుకోదు. సద్గురువుని నమ్మి అందుకనుగుణంగా నడుచుకోండి. ఆ గురువే మీకు ఎన్ని కష్టాలు ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను ఇచ్చి మీ సంచిత పాపాన్ని తొలగించి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తాడు అని చెప్పారు. జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ స్వామివారి ఉపదేశం వారికి అమృతధారలా అనిపించింది. తమ పూర్వజన్మ సుకృతం మూలానే తమకు ఇటువంటి అయాచిత భాగ్యం కలిగిందని ఆ దంపతులకు తోచింది. ఈనాటి రోజులలో ఇటువంటి సద్గురు సేవ పొందటం కేవలం దైవకృపే కానీ మరొకటి కాదు అని నిశ్చయానికి వచ్చారు. పండితులు పరామర్శలు రేపు తెలుసుకుందాము. సర్వం శ్రీ దత్తకృప అనుగ్రహంగా మనకి అందినందుకు దత్తాత్రేయుని పాదాలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. పావని నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. అన్ని వేళలా అందరికీ అందుబాటులో దర్శనం ఉంటుంది.